హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకుందామా. మరి ఎందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది ప్రోగ్రామ్. అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం ఆస్ట్రాయిడ్ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహించబడుతుంది. 1908 జూన్ 30న రష్యాలోని సైబేరియా స్టోనీ తుంగుస్కా నది సమీపంలోని భూమిని అతిపెద్ద గ్రహశకలం ఢీకొట్టడంతో దాదాపు 2072 కిలోమీటర్ విస్తీర్ణతో అటవీ ప్రాంతం నాశనమైంది. దానికి గుర్తుగా జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి తన తీర్మానంలో ప్రతి సంవత్సరం జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. గ్రహశకలం దినాన్ని స్టీఫెన్ హాకింగ్, చిత్ర నిర్మాత గ్రిగోరీస్ రికర్డ్స్, B612 ఫౌండేషన్ ప్రెసిడెంట్ డానికా రేమీ, అపోలో 9 వ్యోమగామి రస్టీ షిక్వాట్, క్వీన్ గిటార్స్టీ, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ మే కలిసి స్థాపించారు. అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవానికి సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల గురించి తెలుసుకున్నాం కదా. మరి జూన్ 30వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జేవి సోమయాజులు జననం. రంగస్థల సినిమా బుల్లితెర నటుడు అయిన జేవి సోమయాజులు 1928 జూన్ 30వ తేదీన జన్మించారు. ముఖ్యంగా శంకరాభరణం అనే సినిమా ద్వారా శంకర శాస్త్రిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు నటుడు జేవి సోమయాజులు. రంగస్థలం, వెండితెర, బుల్లితెర వంటి మాధ్యమాలు అన్నింట్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించారు. స్వయం కృషితోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించిన జేవి సోమయాజులు క్రమక్రమంగా నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు. శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి పాత్రలో ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఈయన. దర్శకుడు బాపు తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో నటించి ఆయన నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ మరుపురాని అనుభూతిని ఇచ్చారు. భరద్వాజ్ జననం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత, దర్శకులు అయిన తమ్మారెడ్డి భరద్వాజ్ 1948 జూన్ 30వ తేదీన జన్మించారు. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు. తమ్మారెడ్డి గోపాలకృష్ణ కుమారుడు. దర్శకుడిగా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఎంతో గుర్తింపు సంపాదించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ తెరకెక్కించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించి మంచి విజయం సాధించారు అని చెప్పాలి. ఇక ఈయన దర్శకత్వం వహించిన పోతే పోని సినిమాకి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు సైతం అందుకున్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. వచ్చారు అక్కడి నుంచి 51లో పాతాళ భైరవి, మల్లీశ్వరి 2 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి. పాతాళ భైరవి అయినాక ఆయన మంచి పెద్ద స్టార్ అయిపోయారు. పెద్ద స్టార్ అయిన ఆయన మరి ఎందుకో తెలియదు ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టి పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు చేశారు. ఆ తర్వాత రాజు పేద సినిమా, బిఏ సుబ్బారావు గారి సినిమాలో యాంటీ హీరో క్యారెక్టర్ వేశారు. అసలు ఆయన విశ్వాసం ఏంటో, ఆయన నమ్మకం ఏంటో. ఈ రోజుల్లో ఎవరైనా హీరో ఒక సినిమా హిట్ అయితే వెంటనే ఎలా ఆలోచిస్తారు, ఆయన ఎలా ఆలోచించారు. ఆయన అలా ఆలోచించి కూడా ఈ రోజు కూడా మనం మర్చిపోకుండా ఉన్నాం.
ఎప్పుడు 50 అంటే 75 ఇయర్స్ తర్వాత, 74-75 ఇయర్స్ తర్వాత ఇంకా ఆయన గురించి మనం ఆలోచిస్తున్నాం అంటే ఆయన ఎంత ముందు చూపు ఉండి ఉంటారు. అంటే ఆయన కంప్లీట్ నటుడు, అంటే కథానాయకుడు అంటాం, కథానాయకుడు కాదు. సినిమాలో ఆయన ఉన్నాడంటే ఆయనే కథానాయకుడు, ఏ వేషం వేసినా కథానాయకుడే అనే పరిస్థితిలో చేశాడు ఆయన. ఆ తర్వాత నేషనల్ అవార్డు, అప్పట్లో తోడు దొంగలకి ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చింది 53-54 అనుకుంటాం. ఆ తర్వాత సో చూసారుగా, జూన్ 30వ తేదీన చరిత్ర నేడు జన్మించిన ప్రముఖుల గురించి తెలుసుకున్నారు కదా. మరి జూన్ 30వ చరిత్రలో నేటి గొప్ప విషయాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. 1893 ఎక్స్లెన్సియర్ అనే పేరు గల వజ్రాన్ని నీలం తెలుగు రంగు 995 క్యారెట్స్ బరువు కనుగొన్నారు. 1914 మహాత్మా గాంధీని దక్షిణ ఆఫ్రికాలో భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్ట్ చేశారు. 1996 యూరో కప్ ఫుట్బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది. 1935 ఆస్ట్రాయిడ్ 1784 బెంగేలా ని సి జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. 1936 మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల్ గాన్ విత్ ద విండ్ ముద్రించారు. 1936 వారానికి 40 గంటలు పని విధానాన్ని అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది. జూన్ 30న చరిత్రలోని నేటి గొప్ప విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇదే రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న టాలీవుడ్ కామెడీ కేర్ ఆఫ్ అడ్రస్ అల్లరి నరేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అల్లరి నరేష్ నటించిన కొన్ని హిట్ మూవీస్ తాలూకా విశేషాలు తెలుసుకుందామా. అల్లరి నరేష్ హాస్య చిత్రాల హీరోగా అల్లరి చేయడంలో అతను సీమ టపాకాయ్ మంచి కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కితకితలు పెట్టడంలో ఫిట్టింగ్ మాస్టర్. తన నవ్వులతో ఆడియన్స్కు మడత కాజా తినిపించడంలో సీమ శాస్త్రి. గోపి అంటూ గోడ మీద పిల్లిలా నవ్వులు కురిపించిన బెట్టింగ్ బంగారు రాజుగా వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది. చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్ల తర్వాత తెలుగు కామెడీ సినిమాలకు అల్లరి నరేష్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ప్రస్తుతం హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా పనిచేస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది బంగారు బుల్లోడుగా పలకరించి నిరాశపరిచిన ఆ తర్వాత నాంది సినిమాతో నటుడిగా ఎలాంటి కామెడీ లేకుండా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అల్లరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తొలి చిత్రం అల్లరితో కామెడీ నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుని ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ఈ సినిమా తర్వాత అల్లరి అనేది నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది. తన మార్క్ అల్లరి నటనతో ప్రేక్షకుల్ని హాయిగా నవ్విస్తూ నరేష్ 1982 జూన్ 30న పశ్చిమ గోదావరి జిల్లా కురుమామిడిలో ఈవివి సత్యనారాయణ సరస్వతి దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి నరేష్ తెలివితేటలు చూసి తనలా దర్శకుడు అవుతాడనుకున్న ఈవివి ఆలోచనలు తలక్రిందులు చేస్తూ నటుడిగా స్థిరపడ్డారు. టాలీవుడ్లో ప్రెజెంట్ జనరేషన్లో హాస్య చిత్రాలకు ఐకాన్గా మారారు అల్లరి నరేష్. తండ్రి ఈవివితో కలిసి దాదాపు 8 చిత్రాల్లో హీరోగా నటించారు. వీటిలో దాదాపు అన్నీ కూడా విజయం సాధించినవి కావడం విశేషం. వీటిలో తొట్టి గ్యాంగ్, కితకితలు, బెండు అప్పారావు, ఆర్ఎంపీ, కత్తి కాంతారావు వంటివి అల్లరి నరేష్కు కామెడీ స్టార్ ఎదగడంలో దోహదం చేశాయి. 2008లో అల్లరి నరేష్ నటించిన గమ్యం నటుడిగా ప్రేక్షకులు రివార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కేలా చేశాయి. ఈ సినిమాలో గాలిసీను పాత్రలో ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తూనే కంటతడి పెట్టించారు. ఈ చిత్రానికి తొలిసారి ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సైతం అందుకుని పండించడంలో అల్లరి నరేష్ టైమింగే వేరు. హాస్య చిత్రాల కథానాయకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కేవలం హాస్య చిత్రాలకే పరిమితం కాకుండా నేను
విశాఖ ఎక్స్ప్రెస్, డేంజర్, శంభో శివశంభో, సుందరకాండతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షిలో హీరో ఫ్రెండ్ పాత్రలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశారు. మొత్తానికి 19 ఏళ్ల 50 పైగా చిత్రాల్లో హీరోగా నటించిన ఇప్పటికీ జనరేషన్ లో రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది నాందితో మంచి సక్సెస్ అందుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు సబకేష్ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మల్లంపాటి సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు. ఇక నాంది తర్వాత ఈ సినిమా వసూళ్లతో మంచి అంచనాలున్నాయి. నరేష్ కు క్యారియర్ పరంగా ఇది ఆయనకు 58వ సినిమా అవుతుంది. నాంది చిత్రంతో సక్సెస్ స్టాక్ ఎక్కిన అల్లరి నరేష్ ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నాంది విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుతం హిందీలో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో అజయ్ దేవ్గన్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. మొత్తంగా 2021 నరేష్ కు మంచి శుభారంభం అందించిందనే చెప్పాలి. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డే లో మన బెస్ట్ విషయాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్.